బీసీ బంద్కు మద్దతు ప్రకటించారు. ఈ బంద్ చరిత్రలోనే ఇటువంటి బంద్ గతంలో ఎప్పుడు జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు. ప్రజలందరూ బీసీ ప్రజలందరే కాకుండా బీసీ యొక్క రిజర్వేషన్లకు అనుకూలందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. ఈ బంద్ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, బీసీ వర్గాలకు, బీసీ సంఘాలకు, బీసీ కులాలకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలకు అన్యాయం జరిగింది. హైకోర్టు స్టే ఇవ్వడంలో ఎలాంటి హేతుబద్ధమైన న్యాయపరమైన కారణం లేదు. బీసీలకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. బంద్లో అందరూ పాల్గొనాలి. బంద్ 2 రోజుల కాలేజీలు, స్కూళ్ళు బంద్ జరపాలని యాజమాన్యాలు డిసైడ్ చేసుకున్నారు. ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా బంద్లో పాల్గొనాలి. అదేవిధంగా షాపులు, వ్యాపారస్తులు కూడా బంద్కు మద్దతు ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నారు. ఒక మెడికల్ షాపులు తప్ప పెట్రోల్ బంకులు కూడా బంద్లో పాల్గొంటున్నాయి. వాళ్ళ యజమానులు కూడా చెప్తున్నారు, పెట్రోల్ బంకులు నడిపితే పిల్లగాళ్ళంతా ఆవేశంలో ఉంటారు. సినిమా థియేటర్లు బంద్, ఆర్టీసీ బస్సులు కూడా బంద్ జరుపుతారని వాళ్ళు కూడా యజమాన్యాలు ఆలోచిస్తారు. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు నడిపితే పొరగాళ్ళు పిల్లలు ఆవేశంగా ఉన్నారు. ఎందుకు గతంలో బంద్ జరిపినప్పుడల్లా బస్సులు కాలబెట్టారు. మేము బస్సులు కాలబెట్టదని చెప్పంగా కూడా కాలబెట్టారు. అందుకే ఇప్పుడు కూడా ప్రజలందరూ ఆవేశంగా ఉన్నారు. అన్నిటికంటే ఎక్కువ ఆవేశంగా ఉన్నారు. బస్సులు నడపద్దని ఆలుంటున్నారు. ప్రజలందరూ అసౌకర్యం కాదు, ఇది న్యాయం కోసం చేసే పోరాటం, ధర్మం కోసం చేసే పోరాటం. తప్పని పరిస్థితుల్లో ఈ బంధు ఒక్కసారి బంధు జరిపితే బీసీల సత్తా. బీసీలు అంటే ఎవరికి భయం? కోర్టులకు భయం లేదు, నాయకులకు భయం లేదు, మంత్రులకు భయం లేదు, ఆఫీసర్లకు భయం లేదు. బీసీలు అంటే భయపడే స్థాయికి బీసీలకు రుణాలు ఇవ్వడం లేదు, ఫీజులు ఇవ్వడం లేదు, స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు, చిన్న చూపు చూస్తున్నారనే భావన ఉన్నది.